హైదరాబాద్ను అభివృద్ధి చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇవాళ హైదరాబాద్ను అభివృద్ధి చేశాం. హెల్త్లో, ఎడ్యుకేషన్లో, సాఫ్ట్వేర్లో, సాఫ్ట్ స్కిల్స్లో అభివృద్ధి చేశాం. సేఫ్టీలో, సెక్యూరిటీలో, క్లీన్ అండ్ గ్రీన్లో. చంద్రబాబు నాయుడు ఇవాళ చెప్పినటువంటి కేసీఆర్ చెప్తున్నటువంటి గ్రీను, మోడీ చెప్తున్నటువంటి స్వచ్ఛ భారత్లో క్లీన్ అండ్ గ్రీన్ 98లోనే దేశవ్యాప్తంగా అవార్డు వచ్చినటువంటి చరిత్ర మాది. రోడ్లు, రవాణా, త్రాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, పాఠశాలలు, ప్రారిగోడలు, షాదిఖానలు, దావఖానలు, ఎయిర్పోర్టుల కానించి మొదలు పెడితే హైదరాబాద్ సమగ్రంగా అభివృద్ధి చేసినాం. రోడ్లు విస్తరించినాం, 18 ఫ్లైఓవర్లు వేసినాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినాం. ఇవాళ కోవిడ్ టైంలో ఉపయోగపడేటువంటి గాంధీ హాస్పిటల్ 150 కోట్లతో కట్టినాం. చెర్లపల్లి జైలు కట్టినాం. ఇవాళ సైబరాబాద్ కమిషనరేట్ కట్టినాం. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు సైబరాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి చరిత్ర మాది. ఓట్లు అడిగేటువంటి హక్కు మాకు హైదరాబాద్లో స్పష్టంగా ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు ఏం చేసిండు అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఐటీ డెవలప్ మీద 60,000 కోట్ల ఆదాయం ఇవాళ హైదరాబాద్ నగరానికి వస్తుంది. ఐటీ డెవలప్ చేయడం వల్ల టెలికమ్యూనికేషన్ డెవలప్ అయింది, రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది, రీటైల్ రంగం డెవలప్ అయింది, ఇన్సూరెన్స్ డెవలప్ అయింది, పర్యాటక రంగం, ట్రాన్స్పోర్ట్, అన్ని రంగాలు కూడా డెవలప్ అయినాయి. ఇవాళ మేము ఐటీ తెస్తే టీఆర్ఎస్ లూటీ మేళాలు పెట్టింది. మేము జాబ్ మేళాలు మొదలు పెడితే వాళ్ళు జబర్దస్తి వసూళ్ల మేళాలు మొదలు పెట్టిరు. మేము సాఫ్ట్ స్కిల్స్ ఉండే ఇవాళ కలెక్షన్ స్కిల్స్ ఇస్తున్నారు. అలా ఆన్లైన్ చాటింగ్ ఉండే ఆల్ టైప్ చీటింగ్ ఉంది. ఇలా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఏం చేసిందనే ముందు ఇవాళ కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఒకసారి రాసుకోండి. ఇన్ఫోసిస్ తెచ్చింది మేము, మైక్రోసాఫ్ట్ తెచ్చింది మేము, IRDA తెచ్చింది మేము, IIIT తెచ్చింది మేము, ISB తెచ్చింది మేము, నల్సార్ తెచ్చింది మేము, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తెచ్చింది మేము, బయోటెక్నాలజీ పార్క్ తెచ్చింది మేము, శిల్పారామం తెచ్చింది మేము, హైటెక్ సిటీ కట్టింది మేము, హైటెక్ కన్వెన్షన్ సెంటర్ తెచ్చింది మేము. ఇవాళ ఔటర్ కంకురార్పణ చేసినాం, మెట్రోకు శ్రీకారం చుట్టినాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చినాం. ఇవాళ అన్ని రకాల అభివృద్ధి చేసినాం. ఇవాళ లుంబిని పార్కు కానీ ఇవాళ అన్ని రకాలైనటువంటి పార్కులు అభివృద్ధి చేసినాం. కంజర లక్ష్మీనారాయణ యాదవ్ పార్కు, కృష్ణకాంత పార్కు, సంజీవయ్య పార్కు, వెంగళరావు పార్కు, లుంబిని పార్కు, అన్ని పార్కులను అభివృద్ధి చేసినాం. నక్లెస్ రోడ్ అయినా, వడ్డానం రోడ్ అయినా తెలుగుదేశం వేసింది తప్ప ఈ హైదరాబాద్లో ఎవరు కూడా అభివృద్ధి చేసింది లేదు. ఇవాళ మినీ ట్యాంక్ బండ్లు కూడా ఏర్పాటు చేసాం సరూర్ నగర్లో, అదే రకంగా మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసినాం. అందుకనే ఇవాళ హైదరాబాద్లో మెడికల్ సిటీ కానీ, ఫెయిర్లీ సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ అన్ని రకాల సిటీలకు అంకురార్పణ చేసినటువంటి తెలుగుదేశం ముమ్మాటికి మేము జనం ముందుకు వెళ్తాం. జనానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించినాం, ఎడ్యుకేషన్ అందించినాం. అందుకనే ఓటు హక్కు అడిగేది మాకొక్కరికే ఉంది.